త్యాగభూమి, రణభూమి, ఉజ్వలమైనటువంటి చారిత్రక అస్తిత్వం ఉన్నటువంటి నేల, మహోన్నతమైనటువంటి వారసత్వం ఉన్నటువంటి నేల, తను చేసిన పోరాటాలతో ప్రపంచం తన దిక్కు చూసేలాగా ఒక అద్భుతమైనటువంటి కాలాన్నే వెలిగించినటువంటి నేల మన తెలంగాణ. అంతర్గత వలస సమైక్యవాద సంకెళ్లను తెంచుకొని అస్తిత్వ సూర్యుడు వెలిగిన రోజు ఇవాల్టి 2వ జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమంలో ఉద్విగ్నమైనటువంటి భాగస్వామ్యాన్ని పంచుకొని దయచేసి కొద్దిగా ఉద్విగ్నమైన భాగస్వామ్యాన్ని పంచుకొని కేసీఆర్ గారు ఒక్క పిలుపిస్తే రోడ్లు జనసముద్రాలైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలుగా మారిపోతే, ప్రతి బిడ్డ ఎగిసిపడి లాఠీ దెబ్బలను తట్టుకొని ఇనుప కంచెల మీద పడి 1000 కుట్లు పడ్డా గాని నోటి నిండా జై తెలంగాణ అన్న రణనినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలాగా గర్జించి భూమిపుత్రుల పోరాటాల్లోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి మహత్తర పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఉద్యమకారుడికి భారత రాష్ట్ర సమితి వినమ్రంగా నమస్కరిస్తున్నది. వాళ్ళందరినీ పేరు పేరున తలుచుకుంటున్నది. 3 ఉద్యమాలకు సాక్షి. 1952 ముల్కీ ఉద్యమం, 69 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలకు కర్మసాక్షి అయినటువంటి మహనీయుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం. స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, సమానత్వ విలువ కొరకు సాగించిన పయనం, ఆంధ్ర వలస పాలనకు అది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. 69 ఉద్యమం రక్తసిక్తమైపోయిన తర్వాత 369 మంది బిడ్డల్ని కర్కశంగా కాంగ్రెస్ బలి తీసుకున్న తర్వాత ఏ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారో ఆ ఇందిరమ్మనే 369 మంది బిడ్డల్ని కాల్చి చంపించింది. వాళ్ళ దేహాల సాక్షిగా, ఆ అమరుల ఆరిపోని శ్వాసల సాక్షిగా ఈ తెలంగాణ చైతన్య దీపాన్ని ఒక జయశంకర్ గారు, ఒక కేశవరావు జాదవ్ గారు, ఒక భూపతి కృష్ణమూర్తి గారు, ఒక కాళోజీ నారాయణరావు గారు, వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చింది. ఈ దీపం ఆరిపోకుండా నిరంతరం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేస్తూ వచ్చిండ్రు. ఎవరో ఒకరు రాకపోతారా, ఈ దీపాన్ని పెను జ్వాలగా మార్చకపోతారా అని. అప్పుడు వచ్చిండు ఏప్రిల్ 27, 2001 రోజున వచ్చిండు ఒక బక్కపలుచని మనిషి. అందరూ ఏమనుకున్నారంటే గాలి వస్తే ఎగిరిపోయేట ఆయన ఈయనతో ఏమవుతుందని అనుకున్నారు. కానీ ఆయన తనకు తానే ఒక ప్రభంజనమై
తెలంగాణను తుఫాన్ లాగా చుట్టుముట్టిండు. ఆయనే కేసీఆర్. 3 అక్షరాల విస్ఫోటనం. ఆరిపోయిన అమరుల శ్వాసలు ఈ భూమిలో నిక్షిప్తమైతే వాటిని ఆటం బాంబులు చేసి మళ్ళీ పేల్చి విస్ఫోటనాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చిన వాడు కేసీఆర్. రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోయిన వాడు కేసీఆర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి. బలమైనటువంటి రాజ్యం. చంద్రబాబు ప్రతాపానికి అడ్డు లేనప్పుడు అటువంటి దశలో సవాల్ చేసి పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి వాడు కేసీఆర్. అంతేనా? ఒకవైపు పైన యూపీఏ సోనియా గాంధీ, కింద రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ అక్కడ కాంగ్రెసే, ఎదురులేదు. ఆ దశలో తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ భూమి మీద నిలబడి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించి కాలాన్నే వణికించిన కళపిళ ఉడికించిన నాయకుడు కేసీఆర్. ఎంత ధైర్యం కావాలప్పుడు? అటు రాజశేఖర రెడ్డి, అటు సోనియా గాంధీ. అట్లా రాజకీయంగా అంత బలంగా ఉన్న దశలో వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి ఎంత ధైర్యం కావాలి? ఎక్కడిది ఆత్మబలం కేసీఆర్కు? ఎక్కడిది శక్తి కేసీఆర్కు? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ ప్రజల హృదయాల్లో 60 సంవత్సరాలుగా కళపెళ్ళ ఉడుకుతున్నటువంటి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షనే ఆయన బలంగా మారింది. అదే ఆయన బలంగా చేసుకున్నాడు. మీడియా లేదు, మనకు మీడియా లేదు, ధనబలం లేదు. ఏమున్నాయంటే డప్పులు కొట్టుకుంటూ వచ్చే కళాకారులు ఉన్నారు, పుస్తకాలు పట్టుకొని వచ్చే మేధావులు ఉన్నారు. ఒక విద్యాసాగర్ రావు గారు నీళ్లు నిజాలు, ఏ నదిలో ఎట్లా అన్యాయం జరిగిందో తెలంగాణ బిడ్డలకు, టీఎంసీలు అంటే ఏంది, క్యూసెక్కులు అంటే ఏంది, ఓ అద్భుతమైనటువంటి చైతన్యాన్ని కలిగించిండు. అనేక మంది మేధావులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. కళాకారులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. డాక్టర్లతో అనుబంధం, లాయర్లతో అనుబంధం, తెలంగాణలోని ప్రతి సమూహంతో అనుబంధాన్ని పెట్టుకొని ఓ అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మించి ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించి ఇటు పార్లమెంటు, అసెంబ్లీ, ప్రతి ఇటుక పెళ్ళ కూడా వణికిపోయేలాగా ప్రళయ గర్జన చేసి చివరికి ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలకు ముందు నై తెలంగాణ అనే కుట్రను అమలు చేస్తుంటే పదవులు పణంగా పెట్టడమే కాదు, ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని రణనినాదం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అద్భుతమైన నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణను ఒక్కటి చేసి ఒక భూకంపాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. కేసీఆర్ కేంద్రంగానే ఈ అల్పపీడనం అంతా అల్లుకున్నది. ఈ తుఫాన్ అంతా కూడా ఆయన కేంద్రంగానే. టీఆర్ఎస్ ఓడిపోతే అయిపోయింది తెలంగాణ. ఎన్ని దెబ్బలు! అసలు కరీంనగర్ ఉప ఎన్నిక సవాల్ చేసినాడు, గుండెలు వణికినాయి. ఏమైతుంది అని. మళ్ళా రాజీనామాలు చేస్తే అనుకున్న రిజల్ట్ రాలే. రెండవసారి చేస్తే ఇక అయిపోయింది తెలంగాణ అన్నారు. 2009లో అనుకున్న ఫలితాలు రాకుంటే అయిపోయింది కేసీఆర్, నేలమాళిగలకు పోయినట్టే అన్నారు. కానీ కేసీఆర్ ఒక ఫీనిక్స్ పక్షిని చంపి కాలబెట్టినా అది మళ్ళలేస్తుంది. అది గ్రీకు పురాణాల్లో ఉంటుంది. అటువంటి ఫీనిక్స్ పక్షి కేసీఆర్ మళ్ళా అట్లా లేచిండు. మనిషిని కూడగట్టిండు, ప్రతి చేతిలో జమ్మాకు పెట్టిండు, కాగలిచ్చుకున్నాడు, అలాయ్ బలాయి తీసుకున్నాడు. అవసరమైతే ఒక మొత్తం పార్టీలందరినీ